మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. కందుకూరు సుమన్ టీవీతో మీ చేతి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అయితే మనతో వంట చేయడానికి అంజలి గారు ఉన్నారు. మరి వారు చేసే పదార్థం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అంజలి గారు. నమస్తే సుకన్య గారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడైనా? నాది ప్రాపర్ ఇక్కడేనండి, కందుకూరే. ఓకే, మరి ఈ రోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏం వంటకం చేయబోతున్నారు? మట్టి కుండలో బెల్లం పాయసం తయారు చేయబోతున్నాను. మట్టి కుండలో బెల్లం పాయసం తయారు చేయబోతున్నాను. ఓకే అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? దీనికి కావాల్సింది బెల్లం, ఓకే, సగ్గు బియ్యం, ఓకే, ఎలాచి పౌడర్, ఓకే, సేమియా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు కొబ్బరి, ఓకే, డ్రై ఫ్రూట్స్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసి అది అసలు స్ట్రక్ అయిపోయినట్లు. ఓకే, కుండ అందరూ ఈ మధ్య రీసెంట్ గా కుండలు బాగా పెట్టేస్తున్నారు. అందరూ మళ్ళీ పాతకాలపు వంటకైతే వచ్చేస్తున్నారు. అందరూ మళ్ళీ కుండల్లో తయారు చేయడం. మీరు రెగ్యులర్ గా కుండలోనే చేస్తారా? పాయసం మాత్రం కుండలో చేస్తానండి. ఓకే, వంట మాత్రం నార్మల్ గానే చేస్తాను. ఎందుకని రైస్ స్పెషల్ గా కుండలో చేసుకుంటాను. టేస్ట్ బాగుంటుంది, అంటే హెల్త్ కి మంచిదని. ఓకే ఓకే, ఇప్పుడు ఈ సగ్గు బియ్యము నానబెట్టారా? సగ్గు బియ్యం ఎంతసేపు అయింది నానబెట్టి? ఒక 20 minutes అయింది. ఓకే, ఇది కొలత ఉంటుందా? ఇన్ని సగ్గు బియ్యానికి ఇంత సేమియా? కప్పు సగ్గు బియ్యానికి 3 గ్లాస్ వాటర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఉడకబెట్టాలి. ఓకే, కుండ అయితే వేడెక్కింది. కుండ వేడెక్కిన తర్వాత 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాము. ఓకే, ఎగ్జాక్ట్ గా 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు వీటిని నానబెట్టడానికా ఉడకబెట్టడానికి? ఓకే, ఇప్పుడు అది మరిగేదాకా ఉంచి సగ్గుబియ్యం వేయాలి. సగ్గుబియ్యం అంటే బాయిల్ అవ్వాలి వాటర్ బాగా. బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం దాంట్లో. ఓకే, ఈ గ్యాప్ లో మీరేం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్ గా చేస్తుంటాను. బ్యూటిషియన్ గా ఎక్కడెక్కడైనా? ఇక్కడే కందుకూరు. ఓకే, ఇంకేమన్నా చేస్తుంటారా? ఇంకా అంటే మామూలుగా ఏదో చిన్న చిన్న యాక్టింగ్. ఓకే, అలా చేస్తా. యాక్టర్ గా కూడా? అంటే ఎట్లా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, మూవీస్ అలాగనా? షార్ట్ ఫిల్మ్ అంటే మినీ మూవీ లాగా చేసాము, జస్టిస్ మూవీ. ఓకే, జస్టిస్ మూవీలో క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా కూడా ఉన్నాయండి. ఓకే, చేస్తున్నాము త్వరలో. ఓకే, మీకు పిల్లలు ఎంతమంది? నాకు పిల్లలు ఇద్దరు. ఏం చేస్తుంటారు? ఒక బాబేమో బీటెక్ అయిపోయింది, ఇంకో బాబు పాలిటెక్నిక్. బీటెక్ బాబులు ఉన్నారా? కానీ మీరు అసలు కనిపించలేదు అలాగా. బ్యూటిషియన్ అయి ఉండడమే సీక్రెట్ అన్నమాట అయితే. అలా ఏం లేదండి, మీరు కూడా చాలా బ్యూటీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే, వాటర్ అయితే ఇంకా మరగలేదు కదా, మరి ఈ గ్యాప్ లో సేమియా వేయించుకున్నాం. ఓకే, ఇంకా మీ పిల్లలకి ఫుడ్ ఏమి ఇష్టం బాగా? మీరు రెగ్యులర్ గా ఎక్కువ ఏం చేస్తుంటారు? నేను ఎక్కువ ఇంట్లో పప్పే చేస్తుంటారా? ఓకే, నాన్ వెజ్ ఎలాగా? నాన్ వెజ్ అంటే తక్కువ. ఓకే, పెనం అయితే పెట్టేసాము. బాండి హీట్ ఎక్కాక దానిలో ఆయిల్ వేస్తున్నారా లేకపోతే గీ వేస్తున్నారా? గీ వేస్తున్నానండి. గీ వేసి వేగించుకోవాలి. ఓకే, జస్ట్ ఒక 2 స్పూన్స్. 2 స్పూన్స్. ఇది చిన్నది కదండి. ఓకే, మనకి అది వేగించడానికి సరిపడా. ఇప్పుడు ఇవి బ్రౌన్ గా రెడ్డిష్ గా ఏగే వరకు ఉంచుకుందామా లేకపోతే జస్ట్ ఊరిక ఏగించడం వరకేనా? బ్రౌన్ గా రెడ్డిష్ గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే, అంటే వాటర్ మరిగే లోపు సేమియా వేయించుకుంటే త్వరగా పని అయిపోతుంది. మీరు నాన్ వెజ్ ఐటమ్స్ ఏది బాగా చేస్తారు? నేను చికెన్ బాగా చేస్తాను, మటన్ బాగా చేస్తాను, ఫిష్ కర్రీ బాగా చేస్తాను, ఓకే, ఫిష్ ఫ్రై బాగా చేస్తాను.
ఓకే మేడం. ఓకే, వేగాయి. ఇవైతే బ్రౌన్ గా వేగాయి కదా, ఇంకా ఆపేసుకుందామా? ఆపేసుకుందాం. ఓకే, పక్కన పెట్టుకుందాం మేడం. ఓకే. వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేద్దామా? సగ్గుబియ్యం వాటర్ లో ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఇక్కడ వాటర్ అయితే మరిగిపోతున్నాయి. ఆ సగ్గుబియ్యంని అందులో వేసేద్దాం ఆ వాటర్ లో. ఇప్పుడు సగ్గుబియ్యంలో కూడా వాటర్ ఉంటుంది కదా, మరి ఈ వాటర్ అయినప్పుడు ఎక్కువ అవ్వవా మేడం? అంటే ఈ సగ్గుబియ్యంకు సరిపడా అంత వరకే మనం వాటర్ పోసుకోవాలండి నానడానికి. ఓకే, సో సరిపోతుంది అయితే. సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడకడానికి ఎంత టైం పడుతుంది? ఒక 20 minutes పడుతుంది మేడం. 20 minutes పడుతుంది. 20 minutes పడుతుంది. ఓకే, ఈ గ్యాప్ లో మనం బెల్లం పాకం పట్టేస్తున్నాం. పాకం పట్టుకోవాలా లేకపోతే జస్ట్ ఊరిక అంటే దాంట్లో మామూలుగా రాళ్ళు ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం Okay. కరిగించుకుంటాం. కరిగించుకొని వడపోసేసుకుంటాం. ఓకే, 2 cups ఉందండి. ఓకే. ఇవి మరుగుతున్నట్టుని ఈ మధ్యలో తిప్పుకోవాలా? తిప్పుకోవాలి. ఓకే, అంటే అడుగంటకుండా ఓకే, అంటే అడుగు అవి ఉడికేదాకా. ఉడికేదాకా తిప్పుకో. అంటే టేస్ట్ బాగుంటుంది, పొంగిపోకుండా ఉంటుంది. ఓకే, స్వీట్స్ లో మీరు ఏ స్వీట్ బాగా చేస్తారు? బెల్లం పాయసం బాగా చేస్తాను. ఇప్పుడు మీరు చేసేదే బాగా చేస్తారు. ఇది ఒకసారి తిప్పాలా? దీన్ని పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత కొంచెం వడగట్టుకుంటే ఏంటంటే దానిలో అంటే మట్టి ఇలాంటివి అన్ని పీచు లాంటివి అన్ని వస్తుంటాయి కదా, డస్ట్ ఉంటుంది కదా. ఓకే, కరిగిన తర్వాత వడకట్టుకుంటే ఈ సగ్గుబియ్యం ఈ సమ్మర్ కి హీట్ ని కూడా తగ్గిస్తుంది కదా బాగా. అవునండి. అందులోనూ మామూలుగా అందరూ షుగర్ తో చేస్తారు, మీరేంటంటే బెల్లంతో కుండలో చేస్తున్నారు. కుండలో చేస్తున్నాను. పైగా ఏంటంటే ఈ షుగర్ అనేది హెల్త్ కి హానికరం చేస్తుంది వాస్తవం చెప్పాలంటే. బెల్లం అయితే మంచిది, ఐరన్ గా ప్రోటీన్ గా ఉపయోగపడుతుంది కాబట్టి హీట్ ని కూడా తగ్గిస్తుంది ఈ సమ్మర్ లో. సగ్గు బియ్యం, ఈ బెల్లం ఇదంతా హెల్త్ కి హెల్త్, వెల్త్ కి వెల్త్. ఓకేనండి. బెల్లం ఆల్మోస్ట్ కరిగింది, ఇంకొంచెం కరగాలి. ఇది కూడా ఉడకొచ్చినట్టుంది కదా, ఈ బెల్లం కూడా కరిగిపోయి అన్ని 1 by 1 ఒకదాని వెంట ఇది ఉడికే లోపు మనకి టైం వేస్ట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. మీరు ఇది మామూలుగా రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా, లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో ఉన్నప్పుడే చేస్తుంటారా? రెగ్యులర్ గా అంటే వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటాం. ఓ, వీక్లీ వన్స్ చేస్తారు. ఓకే, సగ్గుబియ్యం కూడా 50% ఉడికేసినట్టుంది కదా. ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, బెల్లం పాకం కింద స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని వడగట్టుకుందాం. టీ వడబోసే జల్లల్లో ఈ బెల్లం పాకం ఏదైతే చేసుకున్నామో, పాకం కాదు కరిగిచ్చింది, దాన్ని వడగట్టుకుంటున్నాం అనమాట. దీని వల్ల ఏంటంటే త్వరగా పాయసం కూడా మెల్ట్ అయిపోతుంది, బాగా త్వరగా ఇదైపోతుంది, అండ్ డస్ట్లెస్ గా కూడా ఉంటుంది. తర్వాత ఈ గ్యాప్ లో డ్రై ఫ్రూట్స్ వేగించుకుంటాం. ఓకే మేడం. సగ్గుబియ్యం కూడా ఉడకటం స్టార్ట్ అయింది. ఇది ఉడికింది లేదనేది ఇలా జిగట వస్తుంది కదా, ఆ జిగటతో అర్థమైపోతుంది అనమాట ఈ సగ్గుబియ్యం కూడా. ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. ఓకే, సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం వేగించుకున్న సేమియా ఏదైతే ఉందో అది వేసేస్తున్నారు. ఓకే, 50% బాయిల్ అయ్యాయి కదండి సగ్గుబియ్యం, అప్పుడు వేసుకుంటే ఇవి కూడా దీంతో పాటు ఉడికిపోతాయి. ఓకే,
సేమియా లేకుండా అచ్చం సగ్గుబియ్యం పాయసం బాగుంటుంది కదా, మామూలుగా కూడా అలా చేస్తారు, చేసుకోవచ్చు. ఇలా చేస్తారు. ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది కొంచెం. ఓకే, వెరైటీగా కావాలి అని అనుకునే వాళ్ళకి బాగుంటుంది. ఓకే, మరి అవి ఉడికే గ్యాప్ లో ఈ లోపు డ్రై ఫ్రూట్స్ వేగిచ్చేసుకుందామా? వేయించుకుందాం. ఓకే, మనమైతే ఇప్పుడు బాండి పెట్టేసేసి సరిపడా గీ వేసుకుంటున్నాము. ఓకే, అన్ని డ్రై ఫ్రూట్స్ పడతాయా dry మేడం? ఓకే. మన చాయిస్ అంతేనా? అంతే. ఇవి రెడ్డిగా వచ్చే వరకు వేగించాలా? ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరా? ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా ప్రిఫర్ చేయొచ్చు? చేసుకోవచ్చు, కొబ్బరి తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఓకే, కానీ ఎండు కొబ్బరి కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి ఎండు కొబ్బరి. ఓకే, అలా స్పైసీస్ గా ఉంటే ముక్కలు ముక్కలుగా బాగుంటుంది అని. ఓకే, వేగుతుంటేనే డ్రై ఫ్రూట్స్, కాజు, కొబ్బరి, చాలా బాగుంది. బాదం, ఈ స్మెల్ అసలు చాలా చాలా టెంప్టీగా ఉందన్నమాట. ఈ బెల్లం వాటర్ ఎప్పుడు వేస్తారు? పూర్తిగా సేమియా కూడా ఉడికిన తర్వాత పోయిన తర్వాత వేయచ్చు. ఓకే, ఇందులో పాలు కలపరా? కలుపుతామండి లాస్ట్ లో పాలు కలుపుతారు. ఓకే ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకుందాం. సగ్గుబియ్యము ఇవి కూడా ఉడికిపోయింది కదా, సేమియా కూడా ఉడికిపోయింది కదా. ఓకే, పాలు కాచి పెట్టాను. ఓకే, కాచి చల్లార్చుకున్న పాలు. ఓకే మేడం, ఇందాక ఇది మనం చెప్పడం మర్చిపోయినట్టున్నాం కదా మనం. అవును మేడం. ఓకే, సో ఏం కాదు, మా ప్రేక్షకులు అడ్జస్ట్ అయిపోతారు. ఓకే, ఇప్పుడు ఈ బెల్లం వాటర్ వేసేస్తున్నారా? ఓకే, సగ్గుబియ్యము అండ్ సేమియా కూడా ఉడికిపోయాయి. సో ఉడికిపోయిన తర్వాత ఈ బెల్లం వాటర్ ఏదైతే ఉందో అది పోసేస్తున్నాము. ఇప్పుడు త్వరగా కలిసిపోతుంది, మెల్ట్ అయిపోవటానికి కూడా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే, ఓకే, బెల్లం వాటర్ బాగా కరిగిపోయాయి కదా, ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాం. ఓకే, మామూలుగా డ్రై ఫ్రూట్స్ లాస్ట్ లో వేసేస్తారు కదా, మీరు ఇప్పుడే వేసేస్తున్నారా? అంటే ఆ స్వీట్ బాగా పట్టడానికి. ఓకే, పాలు ఎప్పుడు పోస్తారు? లాస్ట్ లో. ఓకే, దించే ముందు పోసుకుంటే బాగుంటుంది. దించే ముందు పోసుకుంటే బాగుంటుంది. ఓకే, చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్ గా ఉంది. పాలు పోస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ బాగా నట్స్ కూడా ఎక్కువ పోసారు కదా, సో దాని వల్ల అయితే చూడటానికి కూడా బాగా. సగ్గు బియ్యంలో అవి నట్స్ తింటూ ఉంటే చాలా క్రిస్పీగా కావాలి అని అనుకునే వాళ్ళకి క్రిస్పీగా స్వీట్ స్వీట్ గా దాని టేస్ట్ అదంతా కూడా, అందులోనే గీలో వేగించాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. సరిపోయింది స్వీట్ కాబట్టి ఎలా ఉన్నా తినొచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఓకే, తర్వాత పాలు పోసుకున్నాం. ఓకే, 1 కప్పు పాలు సరిపోతాయా? సరిపోతుంది. ఓకే, కావాలి అని అనుకుంటే ఇంకొక కప్పు కూడా వేసుకోవచ్చు. ఓకే, మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకుంటే మంచిది. ఏంటంటే అంటే ఎక్కువ వేడి ఉంటుంది కదా, పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 1 కప్పు కూడా సరిపోతుంది. ఇంకా లూజ్ గా కావాలి అని అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇంకొక కప్పు పాలు పోసుకోవచ్చు. ఓకే, సరిపోయింది. ఇలాగా సరిపోయింది. అంటే ఇంకా పల్చిగా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇంకొక కప్పు పోసుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా ఇలాచీనా మేడం? ఇలాచీ 1 స్పూన్. 1 స్పూన్ వేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ దంచి పెట్టుకున్నాను. ఓకే, దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ని ఫైనల్ గా వేసేసి ఒక 2 మినిట్స్ ఆ వేడి మీద తిప్పేసేస్తే మింగిల్ అయిపోతుంది.
ఓకే, నేతితో చేసిన బెల్లం సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ విత్ కుండలో. మేడం చాలా హెల్త్ కాన్షియస్ అనుకుంటా, ఏం మేడం? అవును మేడం. అంతేలేండి, బ్యూటీషియన్ మాత్రం హెల్త్ కాన్షియస్ మెయింటైన్ చేయాలి, అందుకే ఇంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్నారనమాట. థ్యాంక్ యూ Okay. మేడం, చాలా రెడీ అయిపోయింది. మరి బెల్లం పాయసం ఒకసారి దీన్ని టేస్ట్ చేసేద్దాం. ఓకే మేడం, బెల్లం కుండలో చేసిన బెల్లం పాయసం Okay. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, స్మెల్ అయితే అద్దరిపోతుంది, ఎక్కడ చూసినా కూడా నట్స్ బాగా కనిపిస్తుంది. ఈ సమ్మర్ టైంలో అయితే పూర్తిగా హెల్త్ కాన్షియస్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ పాయసం అనమాట, టీప్ లైక్ చేసే వాళ్ళకైతే. సరే చూద్దాం. ఎలా ఉంది మేడం? నిజంగా చాలా బాగుంది. యాక్చువల్ గా అయితే మనము పంచదారతో చేసేది చూస్తూ ఉంటాం కదా, ఇదేంటంటే బెల్లం నార్మల్ గా చేసిన దానికి కుండలో చేసిన దానికి నిజంగా ఆ టేస్ట్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి వంటకాన్ని మా ప్రేక్షకులకు ఓకే, చూపించినందుకు. థ్యాంక్ యూ మేడం. సో చూసేసారు కదండి, మరి ఈ రోజు వంటకం మరొక ప్రత్యేక వంటకంతో మరొకసారి కలుద్దాం. సుమన్ టీవీతో నేను మీ సుకన్య.